ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. కళ్యాణ్, ఇక్కడ ఒకసారి కారు ఆపండి. ఇతను ఎక్కడైనా చూసారా? లేదమ్మా, చూడలేదు. మీరేమైనా చూసారా? లేదండి, చూడలేదు. థ్యాంక్ యూ. ఒకసారి ఆపండి. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఇతన్ని ఎక్కడైనా చూసారా? చూడలేదు మేడం. చూడలేదు మేడం. ఒకసారి సరిగ్గా చూసి చెప్పరా. చూడలేదు మేడం. ఇప్పుడే వస్తానుండు. ఎక్స్క్యూజ్ మీ, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఇతను ఎక్కడైనా చూసారా? లేదు సార్, చూడలేదు. ఒకసారి సరిగ్గా చూడండి ప్లీజ్. చూడలేదు సార్, ఎక్కడ మీరు చూడలేదు. మేము ఈ ఏరియాకు కొత్త. రావా వెళ్దాం. సరే, బాయ్. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, ఈ ఫోటోలో ఉన్న అతన్ని చూసారా? లేదు. ఒకసారి కరెక్ట్గా చూసి చెప్పండి. లేదు, చూడలేదు. ఓకే. ఎక్స్క్యూజ్ మీ, ఈ వ్యక్తిని ఎక్కడైనా చూసారా? లేదండి, చూడలేదు. సరిగ్గా చూడండి. నేనెప్పుడు చూడలేదు. థ్యాంక్ యూ.
కళ్యాణ్, సిటీలో అన్ని ప్లేసెస్లో బావగారి గురించి వెతికా. ఎక్కడ బావగారి ఆచూకీ దొరకడం లేదు. బావ ఈ ఊర్లో లేరేమో అని నాకు అనుమానంగా ఉంది. బీ పాజిటివ్. ఇప్పుడు ఎక్కడున్నావు? చివరిసారిగా దేవుడి మీద భారం వేసి గుళ్ళో బావగారు ఉన్నారేమో అని చూద్దామని వచ్చాను. ఎక్కడ కూడా లేకపోతే అప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. డిసప్పాయింట్ అవ్వకు దేవిక. ఇక్కడ అన్నయ్య గారు తప్పకుండా ఉంటారని నాకు సిక్స్త్ సెన్స్ చెప్తుంది. ఆ దేవుడు తప్పకుండా నీ సమస్యకి పరిష్కారం ఇక్కడే చూపిస్తాడన్న నమ్మకం నాకుంది. వెళ్ళి చూడు. సరే. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఇతన్ని ఎక్కడైనా చూసారా? చూడలేదు మేడం. సార్, మీరు ఇతన్ని ఎక్కడైనా చూసారా? లేదండి, చూడలేదు. లేదు, చూడలేదండి. స్వామి, తిరిగి తిరిగి అలిసిపోయి నీ చెంతకు చేరుకున్నాను. భోంచేసి 2 రోజులైంది. చేద్దామంటే పని దొరకటం లేదు. నిన్ను నమ్ముకొని నీ దగ్గరికి వచ్చాను. ఏదో ఒక దారి చూపించు స్వామి. అభిమానం అడ్డొచ్చి అడుక్కోలేకపోతున్నాను. నా ఇబ్బందిని చూసి నా ఆకలి తీరే మార్గం చూపించు స్వామి. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఇతన్ని ఎక్కడైనా చూసారా? చూడలేదు మేడం. స్వామి, తినడానికి ఏదైనా చూపించవయ్యా. ఒంట్లో శక్తి లేక కళ్ళు తిరుగుతున్నాయి. నడవలేక పడిపోయేలా ఉన్నాను. అయితే దేవిక నన్ను వెతుక్కుంటూ వచ్చిందన్నమాట. తన కంటపడకుండా దాక్కోవడం మంచిదైంది.
ఎవరి కంట పడకూడదని ఇంటి నుంచి బయటకొచ్చాను, మళ్ళీ వాళ్ళ కంట పడేలా చేశావేంటయ్యా స్వామి. ఒక పక్క ఆకలి, ఇంకో పక్క భయం. తట్టుకోలేకపోతున్నాను స్వామి. కాపాడవయ్యా, ఏదో ఒక దారి చూపించు. కళ్యాణ్, బావగారు ఇక్కడ కూడా కనిపించలేదు. అప్పుడే డల్ అయిపోకు దేవిక. ఈ గుడి కాకపోతే వేరే గుడికి వెళ్ళి వెతుకుదాం. సిటీలో ఉన్న గుళ్ళు మొత్తం చూద్దాం. ఏదో ఒక దగ్గర అన్నయ్య గారు కనిపిస్తారన్న ఆశ నాకుంది. మళ్ళీ కాల్ చేస్తాను. ఆకలి అవసరం మనిషితో ఏ పనైనా చేయిస్తుందని తెలుసు కానీ ఆకలి కోసం వెళ్ళి దేవిక వాళ్ళకి కనపడితే మళ్ళీ ఇంటికి తీసుకెళ్లి అందరి ముందు దోషిలా నిలబడతారు. ఇప్పుడు ఏం చెయ్యాలి? వెళ్ళాలా వద్దా? ఇక లాభం లేదు. ఆ దేవుడి మీద భారం వేసి వెళ్ళి ప్రసాదం తీసుకొని తిని ప్రాణం నిలబెట్టుకుంటాను. అంటే దేవిక పోలీసులతో కలిసి నా కోసం సెర్చ్ చేస్తుందన్నమాట. నేను కనిపిస్తే నన్ను అరెస్ట్ చేయించి జైల్లో పెట్టాలని చూస్తుందన్నమాట. ఏ క్షణంలోనైనా నన్ను పట్టుకోవచ్చు. అమ్మో, దొరకకూడదు. ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం బెటర్. అన్నయ్య గారు ఆచూకీ ఇక్కడ దొరకలేదు దేవిక. ఇక్కడ కూడా ఆయన కనబడలేదండి. కానీ బావగారిని ఎలాగైనా పట్టుకోవాలి. మీరు బయలుదేరండి, నేను బయలుదేరుతున్నాను. సరే. సారీ అమ్మా. కొంచెమైనా బుద్ధుందా నీకు? చూసుకోవా? అయ్యో, నా నెక్లెస్ ఏమైంది? ఎక్కడ పడిపోయింది? అయ్యో, దొంగ దొంగ దొంగ! దొంగతనం చేసింది కాక పారిపోతావారా? నేను దొంగతనం చేయలేదయ్యా. నేను దొంగని కాదు. రేయ్, నా నెక్లెస్ ఎక్కడ్రా? నా నెక్లెస్ నాకివ్వు. నేను దొంగతనం చేయలేదమ్మా. నీ నెక్లెస్ గురించి నాకు తెలీదు. మర్యాదగా ఇస్తావా, తన్నులు తింటావా? అపార్థం చేసుకుంటున్నారమ్మా. నేను దొంగతనం చేయలేదు. నేను దొంగతనం చేయలేదయ్యా. నా మాట నమ్మండి. మాటలతో చెప్తే వినడ్రా, నాలుగు తగిలించండి. ఇలా అయితే వినడు గానీ నేను దొంగని కాదయ్యా. నేను దొంగతనం చేయలేదు. నేను దొంగని కాదు. ఏం కాదు, కొట్టు. అబ్బా! అమ్మా! అయ్యో! దొంగతనం చేసావు. అమ్మా! అయ్యో! బాబు! నేను దొంగతనం చేయలేదయ్యా. నిజం. నేను దొంగతనం చేయలేదు. అమ్మా! అమ్మా! అయ్యో! బాబు! అమ్మా! అది గట్టిగా కొడతారేంటయ్యా? అమ్మా! దొంగతనం చేసేదా? ఆగండి, ఒక్క నిమిషం. ఎందుకు కొడుతున్నారు ఇతన్ని? నా నెక్లెస్ దొంగతనం చేసి పారిపోతున్నాడు. పైగా ముసుకేసుకుని దొంగతనం చేస్తావరా?
దేవుడా, ఇదేం పరీక్షయ్యా? ఇలాంటి పరిస్థితుల్లో దేవికి దొరికిపోయేలా చేశావు. బావ దొంగతనం చేశాడా? అమ్మా, నన్ను అపార్థం చేసుకోకు. నేను దొంగతనం చేయలేదు. నోర్ముయ్, ఇళ్ళకి నన్ను గుద్దేశావు కదా, అప్పుడే నక్లీస్ దొంగతనం చేశావు. లేదంటావేంటి? నీకు తెలిసిన వాళ్ళు వస్తే వదిలేస్తాను అనుకున్నావా? మర్యాదగా నక్లీస్ తీయి. ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను, నేను దొంగతనం చేయలేదు. అమ్మ దేవిక, గుళ్ళో దేవుడి సాక్షిగా చెప్తున్నాను, నేనే తప్పు చేయలేదు. కావాలంటే నా దగ్గరున్న చెక్కు చూపిస్తాను. ఆ 50,000 రూపాయల చెక్కు నా జేబులోనే ఉంది. బావి ఇలాంటి పనులు చేశాడని అక్కకి తెలిస్తే తట్టుకోలేదు. ఎందుకు బావి ఇలా చేశాడు? అమ్మా దేవిక, చెక్ ఎక్కడో పడిపోయినట్టుందమ్మా. చూస్తారండి, కొట్టండి. అయ్యో వద్దొద్దు, ఆగండి ఆగండి ఆగండి. ఆయన మా బావ ఇలాంటి పనులు చేసే మనిషి కాదు. ఎక్కడ ఏదో పొరపాటు జరిగింది. ఏంటి మేడం మీరు కూడా? మీ ముందే చెక్కు తన దగ్గర ఉందని అబద్ధం చెప్పాడు కదా, ఇంకా తనకి సపోర్ట్ చేస్తారేంటి? నిన్ను పోలీసులకు పట్టిస్తే వాళ్ళే ఎముకలు సున్నం చేసి నక్లెస్ ఎక్కడుందో చెప్పిస్తారు. ప్లీజ్, ఆయన దొంగతనం చేసుండరు. దొంగ నిజం చెప్పేదాకా మేము కూడా వదలం. కొట్టండి. అయ్యో వద్దు వద్దు, ఆపండి ఆపండి ఆపండి. చెప్పండి మీకే, ఆపండి చెప్పు. ఆపండి ఆపండి. ఆగండి, ఆయన ఆగండి, కొట్టొద్దు. ఆగండి, ఆగండి. ఆగండి అయ్యా, ఏంటిదంతా? అలా మీదకి వెళ్తున్నారేంటి? ఆవిడెవరో తెలుసా మీకు? ఐటీ కమిషనర్. ఇదిగో ఈయన వాళ్ళ బంధువు. అయితే మాకేంటండి? ఆయన నా నక్లెస్ దొంగతనం చేశాడు. చాలే ఆపవమ్మా, నువ్వెక్కడో పడేసుకొని ఆయన దొంగ అంటే ఎవ్వరూ నమ్మరు. వాళ్ళు పెద్దింటోళ్ళు, అది గుర్తుపెట్టుకో. మేడం గారు ఒక్క ఫోన్ చేస్తే పోలీస్ బెటాలియన్ మొత్తం ఇక్కడికి వస్తుంది. వాళ్ళ అసలు నిజమేంటో తేలుస్తారు. అప్పుడు మీ లెక్కలు కూడా మొత్తం తేలుస్తుంది. అమ్మో, పోలీసులు వస్తే నన్ను ఎంక్వైరీ చేస్తారు. లేనిపోని తన లిప్పులు నాకెందుకు? వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బెటర్. పోయి నెక్లెస్ ఎక్కడ పడిందో వెళ్ళి ఎత్తుకోమ్మా. వెళ్ళమ్మా. మీరేంటయ్యా ఇంకా చూస్తున్నారు? వెళ్ళండి. పదండి, వెళ్ళిపోదాం. పదండి పదండి. దేవుళ్ళ వచ్చి నన్ను కాపాడేవు బాబు, చాలా థ్యాంక్స్. పైసా విలువ చేయని థ్యాంక్స్తో నేనేం చేసుకోను గురుగారు. మేడం, నా పేరు అజయ్, 10 మీడియా రిపోర్టర్ని. నేను మీకు పెద్ద ఫ్యాన్ని. అవునా? టైంకొచ్చి గొడవ పెద్దది కాకుండా ఆపారు. మీకు థ్యాంక్స్ అనే మాట చెప్పడం కూడా చాలా చిన్నది. మేం వెళ్ళొస్తాం. పదండి బాబు. ఆగండి మేడం. మేడం, మీ ఫ్యాన్ కాబట్టి మీ గురించి మీ ఫ్యామిలీ గురించి మొత్తం తెలుసు. మీ బావగారు ప్రమోద్ గారి నుంచి తీసుకున్న 50,000 చెక్కు గురించి కూడా తెలుసు. అదే విషయంలో మీకు భయపడి ఈయన ఇల్లు వదిలి బయట తిరుగుతున్నట్టు కూడా తెలుసు. ఇంతకీ మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. నా వర్షన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు మేడం. ఇందాక మీరు మీ బావగారిని ఎలా సేవ్ చేయాలని చూసారో అంతా నా ఫోన్లో వీడియో షూట్ చేశాను. అయితే
దొంగతనం చేసిన బావని సేవ్ చేయాలని చూసిన ఐటీ కమిషనర్ గారు అని బ్రేకింగ్ న్యూస్ లాగా మా ఛానల్లో టెలికాస్ట్ చేసి మీ పరువు మొత్తం పోయేలా చేస్తా. అర్థమైంది. అది టెలికాస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఎంత ఇవ్వాలి? కరెక్ట్గా పాయింట్కి వచ్చారు మేడం. 10 సెకండ్ల వీడియోకి లక్షల్లో ఇస్తున్నారు. మీది సెన్సేషనల్ న్యూస్ కాబట్టి స్టేట్ కవర్ అయ్యేలా చెయ్యాలి. ప్రస్తుతానికి 1 lakh ఇవ్వండి. బ్యాలెన్స్ అమౌంట్ ఎంత అన్నది నేను తర్వాత చెప్తాను. సరే, ఇస్తాను. అమ్మా దేవిక, నువ్వు డబ్బులు ఇస్తానంటే చెయ్యని తప్పు నేను ఒప్పుకున్నట్టు అవుతుంది. వద్దమ్మా, నువ్వివ్వద్దు. మనకి పరువు ముఖ్యం బావగారు. మీరు సైలెంట్గా ఉండండి. ఈరోజు కొత్త కారు కొన్న వేళ విశేషం బాగున్నట్టుంది. లక్ష్మీదేవి ఈజీగా ఇంటికొచ్చేస్తుంది. అంటే ఈఎంఐ కట్టడం కోసమే ఈ బేరాలాడారా? ఈఎంఐ కట్టే కర్మ నాకేంటి మేడం? సింగిల్ పేమెంట్లో మొత్తం క్యాష్ ఇచ్చేసి కారు కొన్నాను. కార్ పూజ కోసం ఈ గుడికి తీసుకొచ్చాను. ఫ్యాన్సీ నెంబర్ కోసం కూడా అప్లై చేశా. మాటలు దేవుందిలేండి, ఎన్నైనా చెప్పొచ్చు. మీరు నమ్మట్లేదు కదా? కావాలంటే ఇది చూడండి. కొన్ని తప్పని పరిస్థితుల వల్ల ఇల్లుదిలి వచ్చిన మీరు మీ పిల్లలకి తండ్రి కాకుండా పోతారా? మీ పిల్లలకి మీ మీద కోపం ఉంది అన్నారు కదా, కానీ కీర్తికి మీ మీద ప్రేమ, గౌరవం ఉన్నాయి తెలుసా?